వెల్కమ్ టు అవర్ ఫ్రైడే స్పెషల్ మీ ఇంటి వంట. ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం అనగానే మీ ఇంటి వంటలో వంటల పోటీలు జరుగుతూ ఉంటాయి, మనందరికీ తెలుసు కదా. అందుకని ఈరోజు మీ ఇంటి వంటలో వంటల పోటీలో పాల్గొనడానికి ఇద్దరు అక్క చెల్లెలు రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు చేసే వంటలు ఏంటి, వాళ్ళు ఎలాంటి హడావుడి చేస్తూ వంట చేయబోతున్నారు చూద్దామా, రండి. హాయ్ హాయ్. సో ఎలా ఉన్నారు? బాగున్నాం. సో చక్కగా వడ్డానం, మంచి శారీ, అలాగే ఇక్కడ కూడా మంచి శారీ, చక్కని జ్యువెలరీ, ఇద్దరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. అక్క చెల్లెలు అంటే అందంగా ఉంటారా? ఉంటారు. గ్రేట్. అక్క చెల్లెలు అంటే పోటీ పడుతూ చక్కగా రెడీ అవుతూ ఉంటారు, అలాగే మీరు కూడా రెడీ అయ్యి వచ్చారు. మరి మీ పేరేంటండి? శోభ అండి. శోభ గారు, మీ పేరు? శోభన అండి. శోభనా? ఓ శోభన, ఒక్క పేరు ఒక్క లెటరే తేడా. అవునండి. మరి రెగ్యులర్గా ఫ్రైడే అనగానే మనకు ఒక స్పెషల్ వంటల పోటీ ఉంటుంది, తెలుసు కదా. మరి రెగ్యులర్గా మనం ఇంగ్రీడియంట్స్ ఏంటి, వంట ఏం చేస్తున్నారు అని వచ్చిన గెస్ట్ని, పార్టిసిపెంట్స్ని అడుగుతూ ఉంటాము. ఈరోజు మాత్రం మీ ఇద్దరి పేర్లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీ ఇద్దరికి ఒక స్పెషల్ ఉంది. ఏంటో తెలుసా? నేనే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇచ్చేస్తాను, ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ యూజ్ చేసుకొని మీరు చాలా టేస్టీగా ఉండే వంటని నాకు చేసి చూపించాలి, తినిపించాలి. ఓకే ఓకే. సో మరైతే మీ ఇద్దరికి నేను ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను, అదేంటి అన్నది నాకు కూడా తెలీదు. ఒకసారి మీ ఇద్దరు కళ్ళు మూసుకోండి, నేను కూడా కళ్ళు మూసుకుంటాను. ఫట్. వావ్, చికెన్. ఇద్దరికి ఇష్టమేనా? ఇష్టమండి. ఇష్టమే. ఇద్దరికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ చికెనే వచ్చింది. సో వేరే వేరే వస్తాయేమో అనుకున్నాను. మరి చికెన్తో మీకు వంట చేయడం వచ్చా? వచ్చు, చాలా బాగా. సో మరి ఈ చికెన్ పీసెస్ మీకు, ఈ చికెన్ పీసెస్ మీకు. చికెన్తో మంచి 2 రెసిపీస్ నాకు ఇష్టమయ్యేలాగా, నాకు టేస్ట్ అనిపించేలాగా చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం ఆడియన్స్ ఎవరు చూస్తున్నా సరే వాళ్ళకి కూడా బాగా నచ్చాలి ఆ రెసిపీ. వాళ్ళు కూడా నేర్చుకోవాలి. రైట్. ట్రై చేయాలి కూడా ఈవినింగ్ లోపు. సరే, మరి ఇప్పుడు నాకు చేసి చూపించాలి కదా. చేసి చూపిస్తాం కదా. సో అయితే చికెన్తో ఏ ఐటమ్ చేయాలన్నది మీకు ఇప్పుడు? చికెన్తో ఫ్రై ఐటమ్ రోస్ట్ టైప్ చేయాలని ఉంది, సెమీ గ్రేవీతో. ఓకే, ఏ ఐటమ్ పేరు ఏంటి? మసాలా చికెన్ రోస్ట్ అండి. మరి శోభన గారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు మన ఇచ్చిన చికెన్తో? స్పైసీ చికెన్ కుర్మా. స్పైసీ చికెన్ కుర్మా. మీరు చెప్పగానే ప్రిపేర్ అయిపోయాను. అవునా, ఎంత స్వీట్గా మాట్లాడుతున్నావు శోభన, నువ్వు సో స్వీట్. థ్యాంక్ యూ. ఈవిడ ఇంట్లో చిన్నవిడా? లేదండి, పెద్ద చెల్లెలు, చిన్న చెల్లెలు ఉంది. ఓ, మొత్తం 3 అమ్మాయిలా? ఓకే. ఆ చెల్లి పేరేంటి? అనుష. ఓ, మిస్ అయింది, లాస్ట్ ఉంటుంది. ఓకే. అనుష హాయ్. మీరు కూడా చెప్పండి చెల్లికి హాయ్. ఓకే, శోభ అండ్ శోభన, మరి మీరు అనుకున్న కర్రీస్కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాము. చికెన్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, గరం మసాలా, జీడిపప్పు గసగసాల పేస్ట్, పుదీనా, దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు, కారం, పచ్చిమిర్చి. సో శోభ గారు, మీరు ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నారు కాబట్టి శోభనని అడుగుదాం. మరి మీ ఇంగ్రీడియంట్స్ ఏంటి చెప్తారా? చెప్తాను. చికెన్, పసుపు, ఆయిల్, గరం మసాలా, టమాటో, ఉప్పు, పచ్చిమిరపకాయ, కారం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, గసగసాల పేస్ట్, హోల్ గరం మసాలా. సో ఇద్దరు చికెన్ కర్రీస్ చేయడానికి రెడీగా ఉన్నారు. డిఫరెంట్ రెసిపీస్, చక్కగా మసాలాతో స్పైసీగా ఉండే కర్రీస్ అనమాట. మరి శోభన స్టార్ట్ చేయాలి అంటే మీకు రూల్స్ తెలుసు కదా. 15 మినిట్స్ టైం ఇస్తాను. ఈ 15 మినిట్స్ని చక్కగా వినియోగించుకొని మంచి టేస్టీ రెసిపీస్ని నాకు ఇవ్వండి. నేను టేస్ట్ చేసి ఎలా ఉంది, ఎవరు బాగా చేశారు, ఎవరు విన్నరు, ఎవరు డాన్స్ చేయాలి, అంటే ఓడిపోయిన వాళ్ళు డాన్స్ చేయాలి, తెలుసు కదా. తెలుసు. ఎవరు డాన్స్ చేయాలి, ఎవరు విన్నర్ అనేది అనౌన్స్ చేసేస్తాను. సో మరి ఈ టైం నేను ఒకసారి కౌంట్ చేసి చెప్తాను. రెడీ? మీరు ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా వంట చేయొచ్చు. ఫస్ట్ మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడికి వద్దాము. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలండి. బాండి పెట్టిన తర్వాత ఆయిల్ వేస్తున్నారు. గుడ్. అంటే మనకు ఒక 3-4 టేబుల్ స్పూన్ సరిపోతుందా? చాలండి. కర్రీకి ఎంత కావాలో? అవునండి, చికెన్ని బట్టి ఆయిల్ చూసుకోవాలి. ఓకే. సో మీరేం తీసుకున్నారు, ఇందులో ఏమైనా వేసారా? వేయాలి. ఇప్పుడు చికెన్కి కారం. ఇక్కడ చూడండి, వస్తున్నా. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు 3 వేసుకోవాలి. అంటే మనం చికెన్ ని బట్టి తీసుకోవాలి. సో దానికి లెక్క క్వాంటిటీగా ఉండాలి. అవునండి, కొంచెం ఘాటుగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. వస్తున్నా. దాల్చిన చెక్క. ఓకే, నాది లేట్ అయిపోతుంది. ఓకే, చెక్క లవంగా వేశారు. అవునండి. కారం,
లేట్ అయిపోతుందా నీకు? లేట్ అయిపోతుంది, నా వంట లేట్ అయిపోతే నేను ఓడిపోతానా? ఓకే ఓకే సరే అయితే ఎవరు వాడకూడదు, అందరూ బాగా చేయాలి. కారం వేసిన తర్వాత ఉప్పు వేసాం. గరం మసాలా. ఓకే గరం మసాలా కూడా ఇప్పుడే ఇక్కడ అన్నీ ఇప్పుడే వేస్తూ ఉండొస్తున్నా. వేగిన తర్వాత ఉల్లిపాయలు. సో చెక్క లవంగా వేసుకున్నాము. ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి, కొంచెం బ్రౌనిష్ కావాలి. సో ఏం చేసేస్తున్నావు, ఏం కలిపేస్తున్నావు? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దీనికేసి కలిపేసుకోవాలా? ఇప్పుడే వేసి కలిపేసుకోవాలి. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? నాకు తెలుసు, నేను చేసా ఇంట్లో. ఇంట్లో చేసావా? మరి తిన్న వాళ్ళు బతికారా? నేను ఉన్నానుగా. నువ్వే తిన్నావా? మీ ఆయన ఏమంటారు నీ వంటలకి? బాగా చేస్తాను. అవును కొత్తగా పెళ్ళింది కదా, సో అక్కడికి తీసుకెళ్ళండి ఇక్కడ తీసుకెళ్ళండి అని ముద్దుగా అడిగేసి ఆయన్ని బాగా టెంప్ట్ చేసేసి డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నావా? ఏం చేయించాను నేను, అలా డబ్బులు ఏం ఖర్చు పెట్టను. అంటే నీకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదా? పొదుపు చాలా నేను. అయ్యో పెళ్ళైన కొత్తలో కాకపోతే ఎప్పుడు వెళ్తారు మీరు? వెళ్ళాం చిన్న కంగారేముంది. తను చాలా పీస్ అండి బాబు. తినే వాళ్ళ ఆయన ఇద్దరు. ఏంటి మీ అక్క అలానేస్తుంది? తనకు తెలుసు, నిజాలే చెప్తే తను. నిజమేనా అది? నువ్వు పీసా? ఇప్పుడు ఏదైనా పెడతావా లేదా? ఎవరికైనా తీసుకెళ్ళి ఇచ్చేస్తావా ఎవరికన్నా? నీకోసమే కదా చేసేది. నా కోసమేనా? అంటే కొంచెం మార్చవా? పీస్ ఉండొద్దు. సరే అక్కడే ఉంటావా? వద్దు, ఇక్కడ కూడా వస్తాను. ఇద్దరు వంటలు చేసి చూపించాలి కదా, అల్లం వెల్లుల్లి సో ఇద్దరు వంటలు నాకు తెలియాలి. కలర్ కొంచెం చేంజ్ అయింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఓకే. సో మరి మీరు మీ పెళ్ళైన కొత్తలో బాగా బయటకు వెళ్ళడం, ఎంజాయ్ చేయడం, బాగా షాపింగ్స్ అవి మీ వారి దగ్గర అయ్యాయండి. అవునండి. మీ అత్తయ్య గారు వింటున్నారు అక్కడ? వినివ్వండి. అయినా పర్లేదు నాకోసమే కదా అంటారా? సో బాగా ఎంజాయ్ చేశారు. ఎక్కడికి వెళ్ళారు? వైజాగ్ వెళ్ళామండి. ఫస్ట్ వైజాగ్ అండ్ మంగళూరు. నచ్చాయి అన్ని ప్లేసెస్? బాగున్నాయి. మీ టేస్ట్ ఆయన చెప్పిన దగ్గర? ఆయన చెప్పిన దగ్గరకే వెళ్ళామండి. సో అయితే పెళ్ళైన కొత్తలో బాగా ప్లేసెస్ చూసారు? అవునండి. ఇది కలర్ చేంజ్ అయింది కదండి, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. హాస్ని గారు రారా. ఎందుకు రాను? నీకోసం నేను ఉన్నాను ఇక్కడ. మీరు నాది లేట్ చేసేటట్టున్నారు. అసలు నేను ఒప్పుకోను, నాది ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది. లేదు లేదు ఒక నిమిషం. ఇగో ఈ పిల్ల అసలు మామూలుగా సన్నగా బక్కగా ఉంది. అమ్మో అసలు ఆ లైన్ ఎలా ఆడేసుకుంటుందో ఏమో కానీ నన్ను మాత్రం లాగితే ఒక్క దెబ్బకి వచ్చి పడ్డాను ఇక్కడ. పుదీనా వేసుకోవాలండి, ఇక్కడ పెరిగేసాను. కలుపుతూ ఉండండి, లేకపోతే మనకి ఏదో చేసేస్తుంది ఇక్కడ. నాకు అర్థం కాదు. మళ్ళీ రావట్లేదు, మీరు అక్కడే సెటిల్ అయిపోయారు కదా, ఇక్కడ ఎవరు చూస్తారు మరి? నేను చక్కగా అక్క చెల్లి అని ఫీల్ అవుతుంటే మీరేంటి మీరు 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 అంటున్నారు? మీరేమో మాకే కాంపిటీషన్ పెట్టారు. మీకు పక్కింటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టమంటారా? వంటలు చేయడానికి వచ్చినప్పుడు కాంపిటీషన్ చక్కగా ఫీల్ అవ్వాలి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వంట చేయాలి. అందుకని ఎంజాయ్ చేద్దాం. చికెన్ వేయాలండి. ఆగండి. ఇక్కడ నువ్వు ఇంట్లో ఉంటే ఏం చేస్తావు అసలు? వంటగదిలో ఉంటే వంట చేసుకుంటూ పాటలు పాడుతూ చేస్తావు కదా, పాట పాడుతూ చెయ్యి వంట. అప్పుడు చికెన్ వేసుకోవాలి ఇందులో. ఓకే. పప్పు కూడా వేగిపోయింది. పుదీనా వేసిన తర్వాత చికెన్ పీసెస్ వేసేసారు. బాగా కలిపావా? స్టవ్ ఆన్ చేస్తాను. బాగా కలిపావా? కలిపి 2 minutes డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. 2 minutes డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, కానీ నీకు ఇచ్చింది 15 minutes. 15 minutes నువ్వు మ్యారినేట్ చేసావు అనుకో, వంట అక్క గెలుస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళి లేకపోతే ఇక్కడ డాన్స్ చేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ వంటలు చేసుకోవాలి. నేను మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చేసినా పర్లేదు కదా? బానే ఉంటుంది కదా. నేను ఉంటాను కదా. నువ్వు ఉంటావు కదా, తినడానికి కూడా నువ్వే ఉంటావు కదా. ఏంటి ఇంత స్వీట్ గా మాట్లాడుతున్నావు బుజ్జి పాప నువ్వు? అక్క నన్ను కోపడుతుంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నాకు చెప్పి. స్టవ్ సో మీరు స్టవ్ వెలిగిస్తున్నారు, దీనిపైన పెట్టుకుంటాం. ఇంకా ఏం చదువుకున్నావు శోభన? డిగ్రీ చేసావు. ఏమైనా జాబ్ చేస్తున్నావు? కంప్లీట్ అవ్వలేదు. అవునా? చూడు నీ ఇంకా కంప్లీట్, నేనేమో అయిపోయింది అనుకుంటున్నాను. అక్క మాత్రం అన్ని నిజాలే చెప్తుంది, ఇంకా అవ్వలేదని. చెప్పాను కదా అక్క నిజాలే చెప్పిద్దని. మరి అక్క గురించి సంబంధించి నువ్వు ఏదైనా నిజం చెప్పు నాకు. అక్క బాగా పాటలు పాడుతుంది. లేదండి, లేదు లేదు లేదు. అవును 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 అవును. అయితే నిజమే చెప్పింది తను. మంచి పాట పాడాలి, నా కోసం పాడు. తను పాడితే పాడతా. మీరు ముందు మొదలు పెట్టండి. లేదు, తనే మొదలు పెట్టాలి. నాకు అస్సలు రాదండి బాబాయ్. ఇగో నేను ఒప్పుకోను అంతే. ఒప్పుకోండి ప్లీజ్. నేను ఒప్పుకొని పాట పాడాల్సిందే. ఒప్పుకోండి ప్లీజ్. నేను ఒప్పుకోను. ఏంటమ్మా ఇంత స్వీట్ గా అడుగుతుంటే కూడా ఒప్పుకోవా? స్వీట్ గా పాట పాడితే ఒప్పుకుంటా. సో ఆయిల్ వేసావా? కాగింది. సాజీరా వేసుకోవాలి. ఏంటో మీరు నన్ను ఏదో కామెంట్ చేసినట్టే. లేదు లేదు, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు. లేదు అలా లేదులే. అలా లేదు, మామూలుగా మాట్లాడొచ్చు కదా. మరి నువ్వు గరం మరి హాస్నిని ఐస్ చేస్తే ఎట్లా?
హాస్ని ఐస్ అయిపోద్దేమోనని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి తర్వాత కారిపోద్ది లేకపోతే గరం మసాలా వేస్తావా? పర్లేదు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. అయ్య బాబాయ్ నాకు ఉన్నది ఒక్కగానొక్క లవంగాలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకొని. ఇప్పుడు కారం వేసుకుందామండి. సో తిప్పుతూ ఉండండి. అక్కడ మేము వేస్తున్నాం కారమా? కొంచెం వేగిపోయింది ఇది కారం. సో మనకు ఒక 5 minutes ఉడికితే సరిపోతుందా చికెన్ మొత్తం? వాటర్ అంతా అంటే వాటర్ కొంచెం వాటర్ ఎగిరిపోవాలండి, అప్పుడే కొంచెం పచ్చి వాసన లేకుండా మనకి బాగుంటుంది. ఓకే. ఉల్లిపాయలు కూడా వేసేయండి. ఇందులో కారం వేసాము, కారం కొంచెం వేసినట్టు బాగా కలపాలి. ఇది కారం ముక్కలకు పట్టాలి. ఇంకా శోభ ఇంట్లో ఏం చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్నప్పుడు? పిల్లలతో సరిపోతుందండి. సో ఎంతమంది పిల్లలు? హ్యావ్ 2 kids. 2 kids. ఇద్దరు అమ్మాయిలా అబ్బాయిలా? బాబులండి. ఇద్దరు బాబులే. అబ్బాబాబా రావడమే, అంతా రావడమే. ఎందుకండి అమ్మాయిలే మంచి వాళ్ళు. అమ్మాయిలే మంచి వాళ్ళ? ఇక్కడ ఒక చెల్లి ఉంది, ఇంట్లో ఇంకో చెల్లి ఉంది, మరి ఇద్దరితో గోల గోల. తమ్ముడు కూడా ఉన్నాడండి. అందరికన్నా లాస్ట్ బట్ చాలా అల్లరి ఎక్కువ. నేనంటే మా చెల్లి ఎక్కువ, మా చెల్లి కంటే మా తమ్ముడు ఎక్కువ. కారం వేసుకున్నాం కదా, ఇక్కడ మనం సాల్ట్ వేస్తున్నాము, కారం తర్వాత సాల్ట్. అవునండి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, కొంచెం ఎందుకంటే అందులో వేసాం కదా ముందే, కొంచెం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఓకే. కొంచెం ఇందాక కారం వేసాం కదా, ఇవి కూడా వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే. కొంచెం సో పచ్చిమిర్చి అంటే మనకి మసాలా చికెన్ రోస్ట్ కదండి, కొంచెం స్పైసీగానే ఉంటుంది. హాసిని ఇలా రా. సో అక్కడ మసాలా చికెన్ రోస్ట్, ఇక్కడ వచ్చేసి మనకి స్పైసీ చికెన్ కుర్మా. సో ఈ చికెన్ కుర్మాకి నువ్వు ముందు పచ్చిమిర్చి వేస్తే అక్క మధ్యలో వేసింది. పసుపు వేసుకోవాలి, కలర్ కొంచెం హైలో పెట్టుకోవాలి. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. నాకు డౌటే నీ మీద. నువ్వు మరీ అని ఏదో చేసింటావు మీ ఆయన్ని. ఏం చేయలేదా? నిజమేనా? నిజమేనండి. అరేంజ్. ఓకే. మరి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మరీ అని ఏమన్నా అన్నావా? ఏమనలేదు నేను అప్పుడు. అసలు మాట్లాడలేదా? మరి ఎలా పడిపోయారు మీ ఆయన నీకు? అడుగుదాం ఆయన కూడా పిలిచి. అడుగుదామా? నీకు ఆరం చూస్తుండే తెలుస్తుంది పెళ్ళైందండి. మరి చికెన్ వేసుకుందాం. ఓకే వేసే. సో మొత్తం అంతా వేగిన తర్వాత చికెన్ వేస్తావు, తర్వాత ఇది ఫ్రై. పచ్చిమిర్చి మెత్తబడిందండి. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు శోభ గారు? జాబ్ అండి, ప్రైవేట్ కంపెనీలో చేస్తారు. అవునా? ఓకే. మీరు వంటలు బాగా చేస్తారా? అంటే స్పెషల్లీ చికెన్ ఐటమ్స్ బాగా చేస్తాం. జీడిపప్పు గసగసాల పేస్ట్ వేసుకోవాలండి. ఓకే. జీడిపప్పు గసగసాలు రెండు మిక్స్ చేసానండి. ఇంకా ఫ్రై అవ్వాలి. కాదు, గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేసాం. అవునండి. ఓకే. అది టెన్షన్లో కాజు జీడిపప్పు అంటే కాజు రెండు ఒకటే కదా. ఎస్. ఓకే. ఏంటి ఏం వేస్తున్నావు శోభన నువ్వు? ఇంకా టమాటాలు వేస్తున్నాను. ఓకే. వేద్దామా? వేద్దాం. వేసి సరే కానీ మాటల్లో పెట్టేసావు నన్ను. ఒక పాట పాడమన్నాను, నీకోసం పాడేస్తాను, నా మాట ఇచ్చేసావు. ఇప్పుడేమో మరీ అని చెప్పి వంట అంతా అయిపోనిస్తున్నావు. ఏం అయిపోలేదు. ఫస్ట్ వంట నాకు పాట పాడాలా? తప్పదు. అక్క పాడుతుంది కదా, ఇద్దరు కలిపి పాడండి. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. ఫస్ట్ నేను వేసిన తర్వాత పాట పాడతాను. ఓకేనా? సరే అయితే నువ్వు వేసిన వెంటనే పాట ఉంటుంది కదా. పర్లేదు, వంట ఏమో అనుకున్నాను, వచ్చు నీకు కూడా. సో ఇది వేస్తే కొంచెం ఉడకాలి కదా, ఆ టైంలో నువ్వు పాడేస్తావు అనమాట. గసగసాల పేస్ట్. ఓన్లీ గసగసాల పేస్టా? అది అయిపోవచ్చిందండి, కొద్దిసేపు అయితే నాది అయిపోతుంది. ఓకే. ఇంకా మనకి 15 minutesకి 2 minutes టైం ఉంది. ఏమైపోయింది? కొత్తిమీర వేయలేదు, ఏమేయలేదు. లాస్ట్లో వేసుకుంటారమ్మా. నువ్వు వేసి పాట పాడట్లేదు. నన్నేమో టెన్షన్ పెట్టేసిన, తనదేమో తొందరగా అయిపోతుంది. నేను ఒప్పుకోను అసలు. నీకు భయం ఉందా? నువ్వు సరిగ్గా చేయలేవా వంట? నేను సరిగానే చేస్తాను. లేట్ అవుతా లేదా? లేట్ ఎందుకు? 15 నిమిషాలు, ఇంకా 2 minutes టైం ఉంది. నువ్వు చెయ్యి లోపు. గరం మసాలా. ఓకే ఫైన్. అంటే మనకి ఎంత టేస్ట్ కోసం మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. ఓకే. మనము సో నీకు ఇచ్చిన టైం అంతా వాడుకోవచ్చు. ముందు ఒక పాట పాడేసి, ఇది ఉడుకుతూ ఉంటుంది లోపు. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా పాట పాడతాను. ఓకేనా? ఓకే. కానీ మొత్తం అంతా కూర వండేస్తుంది. కూర వండిన తర్వాత చేతులు చూపిస్తుంది. అయిపోయింది కదా కూర, నేను వెళ్ళొస్తా, టాటా బాయ్ బాయ్ అని. పాడు శోభన, పాడు. నీకోసమే పాడతా. నాకోసమే పాడు. ఓ ప్రియా ప్రియా, ఓ మాడియ ప్రియా, నీ ప్రేమల మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్న ఊపిరిలో నువ్వేలే ప్రియా. ఐ లవ్ యూ అని పలికినదే నిన్ను తాకిన గాజైనా,
నీ ప్రేమని చూస్తున్నా యు ఆర్ మై ఎవ్రీథింగ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్. నాకు కూడా చాలా ఇష్టమైన సాంగ్ ఇది, చాలా బాగుంటుంది కదా. అవును. సో ప్రియా ప్రియా అంటుంటే మీ ఆయన ఏమో అనుకున్నాను, నేను హట్ అయిపోయేదాన్ని, కానీ నన్నే అన్నావు. థ్యాంక్స్. మా ఆయన హట్ అవుతున్నాడేమో కదా. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆయనేగా ఇప్పుడు నన్ను వాడు. ఓకేనా? సో ఫీల్ అవ్వకండి, మీ ఇంటికి వచ్చేస్తుంది విడ. ఇక్కడ వంట చేయడానికి వచ్చారు కదా, వంట బాగా చేసే వరకు నా దగ్గరే ఉంటారు. అది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఓకే, మరి మంది అయిపోవచ్చింది, కొంచెం టైం పట్టింది. కొంచెం టైం గెలుస్తుందేమో. నువ్వు గెలిచేది మాత్రం వదిలేసి ఆ టెన్షన్ గెలిచినా కానీ నాకే ఓటేసేసి అందరు చూస్తున్నారు. బాగుంది, రేపు పొద్దునిస్తానులే. ఇక్కడే పొద్దునిస్తాను. ఏంటి మీరు గుసగుసలు పెట్టుకుంటున్నారు? ఏం లేదండి, ఏం లేదు. నిన్నే గెలిపించమని చెప్తున్నా. అక్క మీద ప్రేమ ఎక్కువైపోయి అక్కని గెలిపించు అంటుంది, నేనేమో సరే 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 అని చెప్తున్నా. కానీ ఇక్కడ పార్షాలిటీస్ ఏం లేవు, బాగా టేస్టీగా ఉన్న వంటకి మాత్రం నేను గెలిచారు అని చెప్తాను. సరేనండి, నిర్ణయం మీదే. ఓకే, తర్వాత ఏం వేయాలి ఇంకా ఇందులో? గరం మసాలా వేయాలి. గరం మసాలా, ఇక్కడ కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర లాస్ట్ లో కదా మనం వేస్తాము. లేదు, కొంచెం బాగుంటుంది. అంటే మనం గార్నిష్ చేసేప్పుడు మళ్ళీ పైన వేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా కలుపుకోవాలి. హస్ని నాది కూడా అయిపోయింది. ఓకే, మీరు చల్లి అయిపోయిందండి నాది. సో టైం కూడా అయిపోయింది, మీరు కూడా అయిపోయినట్టే కదా. గార్నిష్ చేసుకుందాం. ముందు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాం. నెమ్మదిగా స్లోగా నాజుగ్గా శోభనలాగా సర్వింగ్ బౌల్లోకి తీయాలి. హాస్ని కూడా. ఓకే, సో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. కొత్తిమీరతో గార్నిషింగ్ ఇక్కడ ఆనియన్స్తోను. ఆనియన్స్ అండి. హాస్ని రెడీ. స్పైసీ చికెన్ కుర్మా. సరే అయితే స్పైసీ చికెన్ కుర్మా చాలా గుమగుమలు ఆడిపోతుంది. సో మీది రెడీ అండి. రెడీయే కదా? ఫస్ట్ టేస్ట్ చేయాలి. ఇద్దరులో ఎవరు టేస్ట్ చేయాలి? నాది. ఫస్ట్ రోస్ట్ అండి, తర్వాత. అబ్బాబాబా, రెండు గుమగుమలు ఆడిపోతున్నాయి, చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి. మరి టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది నోటికి ఎంత బాగా టేస్టీగా అనిపిస్తాయో. రెండు చేతులతో ఉండి ఎలా తినను? ఇప్పుడు తినండి. ఎవరు తిన్ను ఫస్ట్? ఫస్ట్ నాది. నేను అక్కని కాబట్టి నాది ఫస్ట్. హాస్ని ప్లీజ్ నా టేస్ట్ చేయవా? టేస్ట్ చూసి నాకు చెప్తుంది ఎలా ఉంది. ఓకే, నన్ను క్యూట్గా హాసిని ప్లీజ్ టేస్ట్ చేయవా? నీదే టేస్ట్ చేస్తాను నేను. బాగుందా? చెప్పను. నిజం చెప్పాలి. ఇప్పుడే నేను చెప్పబోతున్నాను, నిజం చెప్తున్నాను. నిజంగా రెండు వంటలు అద్భుతంగా ఉన్నాయండి. ఎక్కువగా ఎవరిది బాగుంది? మన శోభనాది చాలా బాగుంది, అండ్ శోభాది చాలా చాలా బాగుంది. నేనే విన్. మరి ఇప్పుడు ఏంటి? డాన్స్. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం, ఓ చిన్నదాన నీ కోసం. మరో రెండు టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ డే. దిస్ ఇస్ యువర్ హాసిని. బాయ్.